ప్రతి మనిషికి కళలు వస్తుంటాయి. కళల్లో రకరకాల సంఘటనలు కనిపిస్తాయి. ఒక్కోసారి దెయ్యంగా, కొన్నిసార్లు తమాషాగా, మరికొన్ని సందర్భాల్లో ఏవో వింత వింత జంతువులు లేకపోతే ఒక ఆకారాలు మన కల్లోకి వచ్చి మనల్ని గందరగోళపరుస్తాయి. అయితే ఈ కళ్ళన్నింటిలో ఒక అర్థం దాగి ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఆ కళలు భవిష్యత్తు కోసం కొన్ని ముందస్తు సందేశాలను కూడా మనకిస్తాయట. కొన్నిసార్లు ముందు జాగ్రత్తలు సూచిస్తే, మరికొన్నిసార్లు శుభం లేదా మంచి వార్తలు ఇచ్చే ముందు సూచనగా వీటిని భావించవచ్చు. అయితే కళలో పక్షుల గుంపు ఎగిరిపోతున్న కనిపిస్తే దానికి కూడా మంచి ఫలితం ఉంటుందట. కళలో పక్షిని చూడటం శుభప్రదమని, అలాగే వాస్తు జ్యోతిష శాస్త్రంలో కళలో పక్షి కనిపిస్తే అది ఆకస్మిక సంపదను సూచిస్తుందని పెద్దలు చెప్తారు. అయితే ప్రతిసారి ఒకే పక్షి కళలో రావడం అనేది కూడా మంచిది కాదట. అసలు కళ మీకు మంచిదా చెడ్డదా అనేది మీరు పక్షిని అది వచ్చేటువంటి ఆ పరిస్థితి పైన కూడా ఆధారపడి ఉంటుంది అంటున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రామచిలుక ఒక నిర్దిష్ట గ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రామచిలుక బుధుడికి చిహ్నం. వాస్తవానికి చిలకను కళ్ళలో చూడటం గందరగోళ పరిస్థితి సృష్టిస్తుంది. కళ్ళలో పక్షులను పదే పదే చూడటం అంటే మీరు పదే పదే ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నారనేది అర్థం. కళ్ళలో ఒకే పక్షిని చూసినట్టయితే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారని కూడా భావించవచ్చు. కళ్ళలో పక్షి కనిపిస్తే తెలివితేటలుంటాయని, అలాగే మీకు తెలియకుండానే ప్రమాదానికి గురవుతున్నారని కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. అలాగే అతిగా ఆలోచించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారనేది కూడా ఆ పక్షి సంకేతంగా మనకు చెప్తున్నాయి. ఎవరికైనా కళ్ళలో 2 రామచిలుక పక్షులు కనిపిస్తే వారి ప్రేమ విజయం సాధిస్తుందనేది సూచనగా చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో కూడా మంచి అదృష్టం పొందుతారనేది ఒక భావన. పంజరంలో ఉన్నటువంటి పక్షిని కళ్ళలో చూస్తే సంపద లభిస్తుందని, అలాగే భుజంపై కూర్చున్న పక్షిని కళ్ళలో కనిపిస్తే వ్యాపారం లాభం పొందుతారని చెప్తారు. అలాగే కళ్ళలో పక్షులు పదే పదే కనిపిస్తే మీరు మోసపోతారని కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. ఇది స్థూలంగా పక్షి శాస్త్రానికి సంబంధించినటువంటి భావన. థ్యాంక్ యూ వెరీ మచ్.